చంద్రబాబు నాయుడు గారి ప్లేస్‌లో నారా లోకేష్ వచ్చేస్తున్నారా? నిజంగా వచ్చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టుమని 7 నెలల పాలన పూర్తయింది 5 ఏళ్లకి. ఇంకా దాదాపు 4.5 ఏళ్ల పాలన ఉంది. 4.5 ఏళ్ళు నారా లోకేషే ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్లేస్‌లో పరిపాలించగలరా అనేది ఒక మెయిన్ అంశం. ఎందుకు అంటే రాజధాని ఇంకా పూర్తవ్వలేదు. రాజధానికి సంబంధించి ఓకే, మాస్టర్ ప్లాన్ రెడీగా ఉన్న, సిఆర్‌డీఏ తన పని తాను చేసుకెళ్ళిపోతున్న, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధుల విషయంలో, లేదంటే అదనంగా ఏమన్నా అవసరమైతే అడగాల్సిన విషయంలో, ఎందుకంటే ఫైనాన్షియల్‌గా కేంద్రం సపోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు చాలా అవసరం. ఒక రాజధాని నిర్మాణం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, ఇంకా కీలక అంశాల విషయంలో ఎయిర్పోర్టులు కానీ, పోర్టులు రావాలన్నా, ఎయిర్పోర్టులన్నా పారిశ్రామికంగా రప్పించాల్సిన వాళ్ళు రప్పిస్తూ ఉంటారు. పారిశ్రామికవేత్తలు వస్తారు. అభివృద్ధి అనేది జరగాల్సిన అభివృద్ధి జరుగుతుంది. హైవేలు ఇవ్వాల్సిన హైవేలు ఇస్తూ ఉంటుంది కేంద్రం. రావాల్సిన మెడికల్ కాలేజీలు కూడా ఒప్పుకుంటే వస్తాయి. కానీ అడగాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. ఇంకా అడిగి తెచ్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. వాటి విషయంలో అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అనేది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అందుకే ఆయన పొత్తు పెట్టుకోవడానికి కూడా కారణం. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేస్లో లోకేష్ గారు వస్తారు అని అనుకుంటే ఓకే, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారా లేదనేది మొదటి పాయింట్. ఆయన కూటమి కోసం, బాబు గారి కోసం అంగీకరించిన తర్వాత ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారి పాలనను తలపించేలా నారా లోకేష్ గారి నిర్ణయాలు ఉంటాయా? ఆయన ఎప్పుడూ లేదు, నేను రెడ్ బుక్ పట్టుకొని ఉంటాను, నేను ముఖ్యమంత్రి అయితే మొత్తం ఆదేశాలు జారీ చేసి రెడ్ బుక్లో ఉన్న అధికారులను లేదంటే కార్యకర్తలను, వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తాను, వాళ్ళనే జైల్లో పెడతానంటే అది ప్రతీకార రాజకీయం అవుతుంది. ప్రతీకార రాజకీయం ఓపెన్గా కనుక చేస్తే ఖచ్చితంగా అప్పుడు చంద్రబాబు నాయుడు లేదంటే నారా లోకేష్ పరిపాలనలో వ్యత్యాసం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు అదే కనుక చేస్తే రేపు పొద్దున మళ్ళీ అధికారంలో కనుక వైసీపీ వస్తే వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కరు ఒక రెడ్ బుక్ రెడీ చేసుకోండి కార్యకర్తలు. ఇంకా మొత్తం అంతా ఎక్కడ చూసినా ఏ కార్యకర్త చేసినా రెడ్ బుక్లోనే ఉంటాయి. సో అది జరగకుండా ఉండాలి అంటే ఆ పాలనలో ఇప్పుడు పెద్ద తరహాలో బాబు గారు ఎలా పరిపాలిస్తున్నారు ఆ పరిపాలన లోకేష్లో కనిపించాలి. అది కనిపిస్తుందా లేదా, అలా సాధ్యమవుతుందా లేదనేది ఇప్పుడు చర్చ.